గోవిందపురం అనే గ్రామంలో ప్రజలందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి నది మీదే ఆధారపడి బ్రతికేవాళ్ళు. వాళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయనుకునే సమయంలో ఒకరోజు నది మొత్తం ఎండిపోతుంది. నది ఎండిపోవడంతో ఊరి ప్రజలందరూ కూడా నది దగ్గరికి చేరుకుంటారు. అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అసలేం జరిగింది, ఎందుకిలా అయింది అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇలా అయితే మనం ఎలా బ్రతకాలి అంటూ కొంతమంది బాధపడతారు. అయితే సురేష్ అనే వ్యక్తికి మాత్రం ఎందుకిలా జరిగిందో బాగా తెలుసు. అతను చెప్పడానికి సతమతమవుతూ ఉంటాడు. అతని భార్య, ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది అని అడుగుతుంది. అందుకు అతను, ఏం లేదు, మనం వెళ్దాం పదా అంటూ ఇంటికి తీసుకువెళ్తాడు. ఊర్లో అందరూ కూడా నది గురించి చెప్పుకుంటూ ఉంటారు. సురేష్, అతని భార్య మాత్రం ఇంట్లో కూర్చొని ఉంటారు. సురేష్ భార్య సురేష్ని గమనిస్తూ ఉంటుంది. అతను కొంచెం బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అతని భార్య, ఏమైందండి, ఎందుకలా ఉన్నారు, ఏం జరిగిందో చెప్పండి. అప్పుడు అతను, సంధ్య, అసలు ఎందుకు నది ఇలా ఎండిపోయిందో నాకు బాగా తెలుసు. ఒకరోజు స్వామీజీ మన ఊరికి వచ్చాడు, గుర్తుందా? అతను ఊరి చివర ఉండేవారు. అందరూ కూడా అతను చేతబడి చేసేవాడని పుకార్లు పుట్టించారు. గత వారం రోజుల క్రితం ఊర్లో అందరికీ జ్వరాలు వచ్చాయి. అందరూ కూడా ఆ స్వామీజీ ఏదో చేస్తున్నాడని అక్కడికి వెళ్ళి చూస్తే అతనేదో పూజ చేస్తున్నాడు. దాన్ని అపార్థం చేసుకొని వీళ్ళు స్వామీజీ చేతబడి చేస్తున్నాడు అనుకొని ఆ మరుసటి రోజు రాత్రి అందరూ మాట్లాడుకొని అతన్ని చంపి నదిలో వేశారు. ఆ తరువాతే ఇదంతా జరిగింది. ఆ మాట వినగానే సంధ్య చాలా ఆశ్చర్యపోతూ, ఈ విషయమంతా మీకెలా తెలుసండి అని సురేష్ని అడుగుతుంది. అప్పుడు సురేష్, స్వామీజీ నాతో మాట్లాడారు. అతను చాలా మంచివాడు. అతను ఊరి బాగోగుల కోసమే ఒక పూజ చేసి మంత్రించిన నీటిని నదిలో పున్నమి రోజు కలపమని నాకిచ్చాడు. 2 రోజుల్లో పున్నమి అనగా ఇలా జరిగింది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. స్వామీజీ మరణశాపం ఎవ్వరిని వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఊరు మొత్తం నాశనమైపోతుంది. అందుకు ఆమె, మరి ఎలా అండి, మనం ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం పదండి. అలా చేయడం సరైన పద్ధతి కాదు సంధ్య. నిజం మనకి తెలుసు. ఇప్పుడు ఈ నిజాన్ని ఊరి ప్రజలకు తెలియజెప్పి పరిష్కారం వెతకాలి. ఖచ్చితంగా మీ మాట ఎవ్వరూ నమ్మరు. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఏం చెయ్యాలా అని. 2-3 రోజులు గడుస్తాయి. ఊర్లో అందరికీ కూడా జ్వరాలు, నీటి కొరత ఏర్పడుతుంది. వర్షాలు పడవు, చెట్లన్నీ కూడా ఎండిపోతాయి. పక్క గ్రామానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా బ్రిడ్జిలన్నీ కూడా కూలిపోతాయి. దారులన్నీ మూసుకుపోతాయి. ప్రజలందరూ బిక్కుబిక్కున ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడు సురేష్, ప్రజలారా, ఒక్కసారి నా మాట వినండి. అందరూ కూడా అపార్థం చేసుకొని స్వామీజీని చంపేశారు. ఆ కారణం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇప్పటికైనా నేను చెప్పేది ఒక్కసారి వినండి. అందరూ స్వామీజీని క్షమాపణ కోరుకోండి. ఖచ్చితంగా ఆయన నుంచి క్షమాపణ లభిస్తుంది. లేదంటే మన ఊరిలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది అని అంటాడు. ఊరి ప్రజలందరూ కూడా కోపంగా, ఏంటయ్యా సురేష్, నువ్వు చెప్తుందంతా అబద్ధమే. స్వామీజీ దొంగవాడు కాబట్టే అతన్ని చంపేశాము. వాడు మంచివాడు కాదు అని గట్టిగా చెబుతారు. సురేష్ అన్న మాటలు ఎవ్వరూ నమ్మరు. ఊరిలో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఊరంతా వల్లకాడుగా మారుతున్న సమయంలో సురేష్ మళ్ళీ ఇంకొకసారి వాళ్లతో మాట్లాడతాడు. అప్పుడు అందరూ కూడా, స్వామీజీ, మేమందరం తప్పు చేశాము. మమ్మల్ని క్షమించండి. మీ ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాము. మేము పొరపాటు చేశాము అంటూ ఏడుస్తూ పెద్ద పెద్దగా ప్రాధేయపడతారు. అప్పుడు స్వామీజీ ఆత్మ ప్రత్యక్షమై, ప్రజలారా, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగిపోయింది. ఇప్పుడు మీరు క్షమాపణ కోరుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను. సురేష్, నీకు ఇచ్చిన నీటిని ఎండిపోయిన నదిలో చల్లు. ఆ తరువాత అంతా సర్దుకుంటుంది. ఆ మాట వినగానే సురేష్ హడావిడిగా ఇంటికి వెళ్ళి స్వామీజీ ఇచ్చిన నీటిని తీసుకొని హడావిడిగా నది దగ్గరికి వస్తాడు. అక్కడ ఎండిపోయిన నదిలో
నీటిని పోస్తాడు. అలా నీటిని పోసిన వెంటనే నదిలో కొంచెం కొంచెంగా నీరు వస్తుంది. ఆ నీరు మొత్తం ఒక్కసారిగా వర్షంగా మారుతుంది. వర్షం అలా కురిసిందో లేదో చెట్లన్నీ పచ్చగా వికసిస్తాయి. అందరూ దాన్ని చూసి చాలా సంతోషపడతారు. అప్పుడు స్వామీజీ ఆత్మ, ప్రజలారా, ఆ వర్షం నీటిని తాగండి, మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అని అంటాడు. వాళ్ళందరూ కూడా వర్షం నీళ్ళని తాగుతారు. అలాగే రోగంతో ఉన్నవారికి కూడా తాగిస్తారు. అంతే, ఆ వ్యాధులు మొత్తం ఒక్కసారిగా తొలగిపోతాయి. అప్పుడు అందరికీ తెలిసి వస్తుంది స్వామీజీ ఊరి మంచి కోసమే చెప్పాడని, క్షుద్ర పూజలు చెయ్యలేదని. ఇక అందరూ ఏడుస్తూ, స్వామీజీ మమ్మల్ని క్షమించండి, మా పొరపాట్ల వల్ల మీ ప్రాణమే పోయింది అంటూ ఏడుస్తారు. స్వామీజీ వాళ్ళందరినీ దీవించి, పొరపాటు జరిగిపోయింది, ఇంకా ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కానీ ఇప్పటి నుంచి మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మంచి చెడు అనేది ఒకసారి మీరు చేయబోతున్న పనిలో ఆలోచించి చేయండి. ఏది మంచో ఏది చెడో అనేది పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతే ఏ పనైనా చేయండి. తొందరపడి ఇలాంటి అఘాయిత్యాలు చేయకండి అని చెప్తాడు. అందరూ సరే అని తలూపుతారు. స్వామీజీ ఆత్మ శాంతిస్తుంది, అక్కడి నుంచి మాయమైపోతుంది. ఊరి ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుకి చాలా బాధపడతారు. స్వామీజీకి ఒక చిన్న గుడిని ఏర్పాటు చేయాలని అనుకుంటారు. వాళ్ళలా అనుకున్నారో లేదో నదిలో ఒక పెద్ద చెట్టు ప్రత్యక్షమవుతుంది. అదే స్వామీజీ ఆత్మరూపంలో ఉన్న మాయా చెట్టు. ఆ చెట్టు మాట్లాడుతూ, నాకు గుడి కట్టించి నన్ను భగవంతుణ్ణి చెయ్యకండి, నేను మీలాంటి మనిషినే. మీ కోరికలేమన్నా ఉంటే నాతో చెప్పండి, నేను ఆ భగవంతునికి చేరవేస్తాను. అంతేకాని నన్ను మాత్రం పూజించకండి. ఇక్కడ ఈ చెట్టు దగ్గర సాక్షాత్తు ఆ త్రిమూర్తులను ఉంచండి అని చెట్టు మాట్లాడుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ త్రిమూర్తులను ఏర్పాటు చేస్తారు. ఆశ్చర్యంగా నది మీద నడవడానికి దారి దానికదే ఏర్పడుతుంది. ప్రజలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ వాళ్ళ కోరికల్ని ఆ చెట్టుతో చెప్తారు. ఆ స్వామీజీ ద్వారా భగవంతుని నుంచి వరాలు పొందుతూ ప్రజలందరూ కూడా హాయిగా జీవిస్తారు.